మార్నింగ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో సప్లీ C16 సప్లీ పేపర్ సొల్యూషన్స్ చూసాం కదండి. ఈరోజు మనకి సివిల్ వాళ్ళకి C23 రెగ్యులేషన్లోనే సివిల్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ జరిగిందండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ పేపర్ అనమాట అండి ఇది. అయితే దీన్ని మేము 3 పార్ట్స్ కింద వీడియో తీయాలనుకుంటున్నామండి. ఎందుకంటే అండి ఇది సివిల్ పేపర్ కాబట్టి ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ మెకానికల్కి యూజ్ అవుతాయండి. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్ బ్రాంచెస్కి యూజ్ అవుతాయి. అందుకని చెప్పి పిల్లల టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తామండి. షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవ్వడానికి పార్ట్ 1గా చేస్తాము. ఇందులో ఫస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే అన్ని బ్రాంచెస్కి యూజ్ అవుతాయి. 4th క్వశ్చన్ ఇది సివిల్ పేపర్ కాబట్టి అండి ఆక్సిలరీ వ్యూ ఇస్తాడు, ఇది మెకానికల్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. అలాగే ఇక్కడ 5, 6, 7 అండ్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అండి. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీకు అన్ని బ్రాంచెస్కి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అండి. ఓన్లీ 8 and 10 క్వశ్చన్స్ అంటే ఐసోమెట్రిక్ వ్యూస్ని డెవలప్మెంట్స్ ఈ 2 క్వశ్చన్లు మెకానికల్కి సివిల్కే ఉంటాయండి. కాబట్టి ఇవి మిగతా బ్రాంచెస్కి యూజ్ అవ్వవు కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ ఆక్సిలరీ పార్ట్ 3 కింద చేస్తామండి. పార్ట్ 3 అంతా కూడా ఓన్లీ ఫర్ మెకానికల్. పార్ట్ 1 షార్ట్ క్వశ్చన్స్ చేస్తాం 3 క్వశ్చన్స్. పార్ట్ 2 వచ్చేసరికి 4 ఎస్ఏ క్వశ్చన్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్కి యూజ్ అయ్యేలా చేస్తున్నామండి. సో అందరూ కూడా చూసి నేర్చుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే C16 పేపర్లో ఉన్న క్వశ్చన్స్ చాలా మటుకు రిపీట్ అయ్యాయండి. ఇందులో కనీసం ఒక 20 to 30% అయినా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పేపర్లోని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ లెటరింగ్ చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రింట్ ద ఫాలోయింగ్ విత్ 10 mm సైజ్ వర్టికల్ అప్రైట్ క్యాపిటల్ లెటర్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ 2 వర్డ్స్ కింద ఇచ్చేసాడండి. సింపుల్గా 2 వర్డ్స్ కింద తేల్చాడు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అన్ని క్యాపిటల్ లెటర్సే 10 mm హైట్ ఇచ్చాడండి. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి. క్వశ్చన్ అయితే ఇక్కడ నేను క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి రాయట్లేదు, టైం వేస్ట్ అవుతుందని డైరెక్ట్గా ఆన్సరే చేసేస్తానండి. దీనికి మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఏంటంటే అండి హైట్ ఇచ్చాడు కాబట్టి గివెన్ డేటాలో H = 10 mm ఇది హైట్ అండి. మనకి విడ్త్ ఆఫ్ ద లెటర్ కావాలి. విడ్త్ ఆఫ్ ద లెటర్ ఫార్ములా ఏంటంటే అండి 4/5 × H. H ఎంతండి 10 mm. సో 5 2s are 10, 2 4s are 8 mm విడ్త్ వచ్చిందండి. S1 లెటర్ టు లెటర్ గ్యాప్ అండి. ఒక లెటర్కి ఇంకో లెటర్కి ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఇది వచ్చేసరికి 1/5 × H అంటే 10 mm కదా. 5 2s are 10, 2 1s are 2 mm వచ్చిందండి. ఇంకొక ఫార్ములా ఏంటంటే S2 అంటే వర్డ్ టు వర్డ్ గ్యాప్ అండి. ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ గవర్నమెంట్కి పాలిటెక్నిక్ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదండి, ఆ గ్యాప్ అనమాట. వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ ద లెటర్ అండి. కానీ దానికి కూడా సేమ్ ఫార్ములా అయ్యా కానీ మళ్ళీ ఒకసారి వేసుకుని చేద్దామండి. 5 2s are 2 4s are 8 mm. సో ఇవి 4 ఫార్ములాలు ఇలా హారిజాంటల్గా రాసేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 వేయండి. ఇక్కడ హారిజాంటల్గా రాస్తే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది సరిపోతుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన స్పేస్ అనేది చాలా కన్జెక్టెడ్గా ఉంటుందండి. ఒక షీట్లో 4 డయాగ్రామ్స్ చేయాలి. మీరు బ్యాక్ సైడ్ SL 4 చేయాలండి. అందుకని చెప్పి షీట్ వేస్ట్ అవ్వకుండా చేసుకోమని చెప్తున్నానండి. సో ఆన్సర్ చేద్దామండి. ఓకే అండి, మనం ఇప్పుడు ఇలా హారిజాంటల్గా ముందు ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఎంత పడుతుందో చూసుకుని అంత లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే ఎక్సెస్ మళ్ళీ గీసుకోవచ్చు. మీరు డ్రాఫ్టర్ సెట్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి లైన్ గీసేసుకోవచ్చు. నేను స్కేల్ కాబట్టి ఆ చివర ఈ చివర కూడా 10 mm హైట్కి ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని నేను పాయింట్స్ పెట్టుకున్నానండి. సో ఇలా హైట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఉంది కదండి, స్టార్టింగ్లో ఒక వర్టికల్ లైన్ డ్రా చేసేసి ఇక్కడి నుంచి చూడండి కరెక్ట్గా స్కేల్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ అంటే GOVERNMENT. ఓకేనండి. ఈ లెటర్స్లో మనకి ఏ లెటర్ స్పెషల్ లెటర్స్ ఏమీ లేవు కదండి. 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయండి. కానీ స్పెషల్ లెటర్స్ లేవు. అన్నింటికి 8 2 పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో 8 mm 2 mm 8 2 8 2 8 2 1 2 3 4 5 6 7 8 9 10. సో అన్నిటికి పార్టీషన్స్ చేసేద్దామండి. ఈ పార్టీషన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చాలా లైట్గా ఉండాలండి. లైట్ కలర్ పెన్సిల్ యూజ్ చేయండి. లెటరింగ్ అంతా కూడా డార్క్గా ఉండాలి. సింగిల్ స్ట్రోక్లో డ్రా చేయాలి.
GOVERNMENT సరిపోతుంది. సో ముందు గవర్నమెంట్ రాసేద్దామండి. సో ఫస్ట్ లెటర్ ఏంటండి? జీ కదా. జీ ఆల్రెడీ నిన్న చెప్పాను నేను. 1 mm కింద నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సి రాస్తాం కదండి, సి అలా రాయాలండి. మీరు ఒకసారి లెటరింగ్ ఇంట్రడక్షన్ చూస్తే అండి లెటర్స్ అన్నీ కూడా తెలుస్తాయి మీకు. జీ. ఓ వచ్చేసరికి 4 కార్నర్స్లో ఒక 1 mm వదిలేసేలాగా రౌండ్ వచ్చేలా రాయండి. జీఓ. వి. ఈ కార్నరు మిడిల్లోనండి. ఈకి వర్టికల్, అప్ సైడు డౌన్ సైడు ఆర్జెంట్ ఫుల్ ఇచ్చుకోండి. మిడిల్ వచ్చేసరికి 2 mm గ్యాప్ వదిలేసేయండి. ఆర్ వచ్చేసరికి అండి ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో 1 mm లోపలికి పెట్టి మిడిల్లోంచి తీసుకొచ్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా వచ్చి ఇటు రావాలండి. ఆర్. ఎన్ అప్ స్ట్రోక్, క్రాస్ అప్ స్ట్రోక్. ఎం. ఎంకి అండి ఇక్కడ ఎం ఉంది కదండి, ఎన్ తర్వాత ఎం లెటర్ ఉంది కదా, ఎం లెటర్ ఈక్వల్స్ టు హైట్ తీసేసుకుంటామండి. ఎందుకంటే ఎం అనేది విడ్త్ ప్లస్ 2 అండి, అందుకని 10 mm. అందుకని ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాను మిడిల్ వరకు. మళ్ళీ ఈ కామన్ అండి, ఫస్ట్ తీసుకున్నాం కదా ఫుల్ మిడిల్లో మాత్రం 2 mm గ్యాప్ ఇవ్వండి. ఎన్. టీ. గవర్నమెంట్. ఫస్ట్ వర్డ్ అయిపోయిందండి. మీకు టైం వేస్ట్ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మధ్యలో విడ్త్ ఆఫ్ ద లెటరే కదండి వచ్చింది మనకి. ఇక్కడ S2 కూడా విడ్త్ ఆఫ్ ద లెటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 8 mm గ్యాప్ వదిలేసుకొని సెకండ్ లెటర్ ఇక్కడ నుంచి, సెకండ్ వర్డ్ ఇక్కడ నుంచి రావాలండి. పాలిటెక్నిక్. 1 2 3 4 5 6 7 8 9 10 11 వర్డ్ లెటర్స్ వస్తున్నాయండి. సో 11 పార్టీషన్స్ చేసుకోవాలి మనం. PO ఒక్కసారి ఈ వర్డ్ గమనిస్తే అండి మనకి ఇక్కడ ఎల్ ఒకటి ఉందండి, ఐ ఒకటి ఉందండి. ఓకేనండి, ఇవి స్పెషల్ లెటర్స్. కొంచెం విడ్త్ అనేది తగ్గుతుంది. ఇక్కడ నో విడ్త్ అండి. ఐకి నో విడ్త్ కదా, అక్కడ గ్యాప్ ఉంచుకోకూడదు. లాస్ట్ నుంచి రెండో లెటరు. ఎల్కి వచ్చేసరికి -2 పెట్టుకుంటామండి. ఎల్. వై. టీ. ఈ. సి. హెచ్. ఎన్. 2 I. సి. సో P. O. L. Y. T. E. C. H. N. I. C. పాలిటెక్నిక్. సో విడ్త్ గ్యాప్ అయితే వదిలేస్తున్నామండి. ఇక్కడ నుంచి వర్డ్ స్టార్ట్ అవుతుంది. పీ కూడా ఈ కార్నర్లో 1 mm లోపలికి పెట్టుకోండి. పీ. ఓ. ఎల్. వై. టీ. ఈ. సి చూడండి, 1 mm కింద నుంచి రౌండ్ వస్తుంది, 1 mm పైకి వస్తుందండి. హెచ్. ఎన్. ఐకి గ్యాప్ ఉండదు కదండి, మిడిల్కి వస్తుందండి. సి. సో గవర్నమెంట్. ఈ కిందకి పెట్టాలి. వై ఇలా వచ్చి మధ్యలోకి ఇలా వర్టికల్గా వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా నుంచి డైమెన్షనింగ్ చేసుకోవాలి.
హైట్ ఇచ్చాడు కదా, హైట్ అనేది డైమెన్షనింగ్ చేస్తాము. టెన్ mm. విడ్త్ ఆఫ్ ద లెటర్ చేస్తామండి. సో విడ్త్ ఆఫ్ ద లెటర్ కూడా డైమెన్షనింగ్ ఇవ్వాలి. మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి 8 mm. ఆ 8 mm ఇక్కడ ఇస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి క్లమ్జీ అవ్వకుండా లెటర్ టు లెటర్. సో విడ్త్ ఆఫ్ ద లెటర్ తర్వాత వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఉంది కదా, లెటర్ టు లెటర్ గ్యాప్ ఉంది కదండి, S1 అది ఇస్తున్నాను. రివర్స్ డైమెన్షనింగ్ ఇస్తున్నాను ఇక్కడ నేను, చిన్నది కదండి అందుకని. ఇంకోటి ఏంటండి, వర్డ్ టు వర్డ్ గ్యాప్. ఇది కూడా 8 mm అండి. చూడండి, ఇక్కడ మనం 4 క్యాలిక్యులేట్ చేస్తాం, 4కి డైమెన్షనింగ్ ఇచ్చాను. ఇలా చేస్తే కనుక మీకు డ్యామ్ షూర్ 5 మార్క్స్ అనేది వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అండి డైమెన్షనింగ్ని ఇస్తున్నాడు. రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ద ఫుల్ స్కేల్ అండ్ డైమెన్షన్ ఇట్ బై అలైన్డ్ సిస్టమ్. అలైన్డ్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, అలైన్డ్లో మనకి ప్యారలల్ ఉంటుంది, చైన్ ఉంటుంది, కంబైన్డ్ ఉంటుంది. అలాగే యూని డైరెక్షన్లో కూడా ప్యారలల్, చైన్, కంబైన్డ్ ఉంటుంది. అలైన్డ్ సిస్టమ్ అనేది మనకి డైమెన్షన్ లైన్కి మిడిల్లో పైన వాల్యూ ఇస్తామండి. అది అలైన్డ్ అంటే మధ్యలో గ్యాప్ రాదు, లైను యూని డైరెక్షన్లో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఉందనుకోండి ఇలాగ లైను, ఈ మొత్తం లైన్ ఇలా హారిజాంటల్ ఇచ్చి మిడిల్లో వాల్యూ ఇస్తే దాన్ని అలైన్డ్ అంటామండి, డైమెన్షన్ లైన్ పైన మిడిల్లో. ఓకేనండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఈ క్వశ్చన్కి ఆల్రెడీ వాడు ఒక డైమెన్షనింగ్ స్టైల్ ఫాలో అయ్యాడండి, కాకపోతే యూని డైరెక్షన్లో ఫాలో అయ్యాడు. ఇక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఇచ్చాడు, కానీ ప్యారలల్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ప్యారలల్ ఇచ్చాడు. సో మనం ప్యారలల్ అయినా ఇచ్చుకోవచ్చు, చైన్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను నిన్నట వీడియోలో చైన్ డైమెన్షనింగ్ చెప్పానండి. సో ఇక్కడ నేను ప్యారలల్ డైమెన్షనింగ్ చెప్దాం అనుకుంటున్నానండి. వీడు మనకి అలైన్ సిస్టమ్ చెప్పాడు కానీ పర్టికులర్గా ఈ మెథడ్ చేయండి అని చెప్పలేదు. సో మనం ఇక్కడ ప్యారలల్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ రీడ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, రీడ్రా చేయడానికి మనకి టోటల్ లెంత్ ఎంతో తెలియాలండి. టోటల్ లెంత్ ఇక్కడ చూడండి 30, 20, ఇక్కడ 50 ఇచ్చాడండి. ఇది 30 అయితే ఇది 30 కదండి, ఇది ఒక 30 అయితే కానీ మొత్తం ఎంత అవుతుందండి, 80 mm అవుతుందండి. ఈ హారిజాంటల్ 80, వర్టికల్ 40. ఓకేనండి. అది చూసుకొని డ్రా చేసుకుంటే సరిపోద్దండి. అలా డ్రా చేస్తున్నాను చూడండి. ముందు పై లైన్ డ్రా చేస్తున్నాను నేను, 80 mm. వర్టికల్గా ఎంత అండి, 40 mm కదా. ఫార్టీ డ్రా చేశాను. ఇటు 30 మధ్యలో 20 గ్యాప్ ఉందండి. సో కరెక్ట్గా 80 mm పెట్టుకొని 30, ఇక్కడ నుంచి ఒక 30, 20 గ్యాప్ సరిపోయింది కదండి. పైకి 15 ఇచ్చాడండి. సో అటు ఇటు కూడా 15 ఉంటుందండి. 15. సో అవుట్లైన్ వస్తుందండి. ఇంకా మనకి 2 సర్కిల్స్ ఇచ్చాడండి. ఈ సర్కిల్స్కి వచ్చేసరికి చూడండి పొజిషనింగ్ పైనుంచి 20 mm ఇచ్చాడు ఇక్కడ సెంటర్. ఇలా ఇటు నుంచి 15 mm సెంటర్ ఇచ్చాడండి. ముందు మనం సెంటర్ లొకేట్ చేసుకుందాం. ఓకేనండి. పైనుంచి 20 mm ఇచ్చాడు కదా, కరెక్ట్గా 20 దగ్గర ఒక డాట్ పెట్టాను. ఇటు నుంచి 15 mm ఇచ్చాడు, ఇక్కడ ఒక 15 mm దగ్గర కూడా ఒక డాట్ పెడతానండి. సో ఇది మన సెంటర్ పాయింట్ అండి. నేను సెంటర్ని లైన్తో ఇండికేట్ చేస్తాను. ఓకేనండి. ఇది ఒక సర్కిల్. ఇక్కడ సర్కిల్ చూడండి, ఇక్కడ కూడా పైనుంచి 20 mm అండి చిన్న సర్కిల్కి. ఇటు నుంచి మనకి ఎంతో క్లియర్ కట్గా ఇవ్వలేదు, బట్ ఇటువైపు 15 ఇచ్చాడు కాబట్టి అండి నేను ఇటువైపు నుంచి కూడా 15 mm పెట్టుకుంటున్నానండి. ఈ 20 mm హారిజాంటల్ లైన్ని ఇక్కడ ఇలా డ్రా చేసుకొని 15 mm దగ్గర కరెక్ట్గా వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది చూడండి, ఇదేమో వచ్చేసరికి 15 డయామీటర్ హోలు, ఇది 9 డయామీటర్ హోల్ అండి. 15 డయామీటర్ హోల్ అనుకోండి, 7.5 రేడియస్ అండి. అది ప్రో సర్కిల్తో అయితే మీకు బాగా వస్తాయి. నేను మాత్రం ఇక్కడ కంపాస్తో యూజ్ చేసి డ్రా చేస్తున్నాను. మీరు ప్రో సర్కిల్ పెట్టుకోండి. ఓకేనండి. ఇదిగోండి, ఇది 15 డయామీటర్ హోలు, ఇది వచ్చేసరికి 9 డయామీటర్ హోలు. ప్రో సర్కిల్తో అయితే ఇంకా నీట్గా వచ్చేస్తాయండి. నేను కంపాస్తో డ్రా చేశాను.
సో మనం దీనికి ఇప్పుడు డైమెన్షనింగ్ అలైన్డ్ ప్యారలల్ ఇస్తున్నాము. ప్యారలల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చిన్న డైమెన్షన్ దగ్గర నుంచి పెద్ద డైమెన్షన్కి ఇస్తామండి. ఇక్కడ ఈ సర్కిల్ సెంటర్ వర్టికల్గా ఒకటే కదండి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ ఎండ్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి అంటే 2 సర్కిల్స్కి సరిపడేలాగా ఒక డైమెన్షన్ ఇస్తున్నానండి. ఫస్ట్ డైమెన్షన్ కరెక్ట్గా బేస్ లైన్ నుంచి ఒక 8 mm గ్యాప్ ఇచ్చుకుని ఇస్తున్నాను. ఎంతండి ఇది 15. తర్వాత ఎక్కడండి ఈ లైన్ చూడండి, ఈ లైన్కి విడిగేద్దామండి ఇటువైపుకి, ఎందుకంటే దీని మీద ఓవర్లాప్ అయిపోతుంది. తర్వాత ఫుల్ డైమెన్షన్ ఇచ్చేస్తున్నానండి. ఫుల్ వచ్చేసరికి అండి 40. హారిజాంటల్గా ఫస్ట్ ఈ సర్కిల్ సెంటర్, తర్వాత ఈ హోల్ స్టార్టింగ్ పాయింట్, తర్వాత ఈ హోల్ ఎండింగ్ పాయింట్, తర్వాత ఈ హోల్ సెంటర్, తర్వాత క్లోజింగ్. చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ హోల్ యొక్క సెంటర్ పాయింట్ ఎడ్జ్ నుంచి దానికి ఇచ్చాను. తర్వాత కరెక్ట్గా ప్యారల్ ఈ గ్యాప్లు సేమ్ ఉండేలా చూసుకోవాలండి, నీట్గా వస్తుంది, అదే కరెక్ట్ కూడా. చూడండి ప్యారలల్లో ఫస్ట్ది ఎంతండి, ఇటు నుంచి ఇటుకి మనకి 15 ఇచ్చాడు కదండి, 15. ఇక్కడ ఈ హైట్ 20 అండి, ఇది పెట్టాను నేను, సారీ, ఇది 20, ఇది 15 అండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 కదా, ఇది 30, ఇది 20 కాబట్టి 30 + 20 50, 50 ప్లస్ ఇదంతండి మొత్తం ఇదంతా 30, ఇది 15 ఉంటుందండి, 65, 80 ఇలా పెట్టుకున్నామండి. ఈ 2 హోల్స్ ఇచ్చాము, వర్టికల్ ఇచ్చాము, అన్నీ ఇచ్చామండి. ఈ హైట్ ఒక్కటి ఇవ్వలేదు, దాన్ని మాత్రం ఇటువైపుకి ఇస్తున్నాను నేను. ఈ హైట్ ఎంతండి 15. చూడండి యారోస్ అన్నీ కూడా 1:3 రేషియోలో చక్కగా ఇవ్వాలండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఇవ్వద్దండి. ఇంకా మనకి సర్కిల్స్ ఉండిపోయినాయండి. సర్కిల్స్కి వచ్చేసరికి 2 డిఫరెంట్ డయామీటర్స్ కాబట్టి ఖచ్చితంగా విడిగానే ఇవ్వాలి. ఇది 15, ఇది 9. చూడండి అలైన్లో ప్యారలల్ మెథడ్ అండి ఇది. ఓకేనండి, ఇలా చేస్తే కనుక 5 మార్క్స్ గ్యారంటీగా వస్తాయండి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం 3rd క్వశ్చన్ చూద్దామండి. 3rd క్వశ్చన్కి వచ్చేసరికి ఓకే అండి, ఇప్పుడు మనం 3rd క్వశ్చన్ చూద్దామండి. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ఒక్కసారి క్వశ్చన్ క్లారిటీగా వినండి. ఇది ఇంతకుముందు ఎక్కువసార్లు అడగలేదు కానండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 70 mm ఇంటర్నల్లీ టాంజెన్షియల్ టు 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 20 mm and 30 mm and the distance between the centers is 75 mm. నార్మల్గా అండి మనకి సర్కిల్స్కి ట్యాంజెంట్ లైన్స్ అడుగుతాడండి, కానీ ఇక్కడ మనకి ట్యాంజెంట్ లైన్ కాదండి అడిగాడు, ట్యాంజెంట్ ఆర్క్ అడిగాడండి. ఈ క్వశ్చన్ మనకి ఇంటర్నల్ ట్యాంజెంట్ ఆర్క్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ ఆర్క్ కూడా ఉందండి. అయితే ఓన్లీ ఇంటర్నల్ అడిగాడండి. సో ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎక్స్టర్నల్ కూడా ప్రాక్టీస్ చేయండి, మేబీ మీకు ఎక్స్టర్నల్ అడగొచ్చు కూడా. ఫస్ట్ సర్కిల్ ఇక్కడ మన డేటా ఏమి ఇచ్చాడో చూసుకుందామండి. ట్యాంజెంట్ ఆర్క్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ కింద తీసుకుంటున్నానండి, 70 mm ఇచ్చాడు. ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ R1 కింద తీసుకుంటున్నాను, 20 mm ఇచ్చాడు. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ R2గా తీసుకుంటున్నాను, 30 mm ఇచ్చాడు. ఈ R1కి R2కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది R కింద తీసుకుంటున్నానండి, 75 mm ఇచ్చాడండి. ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఈ డేటాతో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 20 mm సర్కిల్, 20 mm రేడియస్ సర్కిల్ ఒకటి డ్రా చేసుకుందామండి.
ఈ సెంటర్ నుంచి నెక్స్ట్ సర్కిల్ యొక్క సెంటర్కి మనకి ఎంత ఇచ్చాడంటే అండి 75 mm ఇచ్చాడు కదా. ముందు 75 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకుందాం. అది మళ్ళీ నెక్స్ట్ సర్కిల్ యొక్క సెంటర్. నెక్స్ట్ సర్కిల్కి 30 mm రేడియస్. సర్కిల్స్ కరెక్ట్గా డ్రా చేయాలండి. ఒకవేళ అటు ఇటుగా డ్రా చేస్తే ఆర్క్ అనేది మనకి టచ్ అవ్వదండి. ఓకే, ఇక్కడ 20 mm రేడియస్తో ఒక సర్కిల్, 30 mm రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఈ O1 నుంచి O2 కున్న గ్యాప్ వచ్చేసరికి 75 mm. ముందు ఒక హారిజాంటల్ లైన్తో దీన్ని జాయిన్ చేసుకుందామండి. ఇది కొంచెం లైట్గా డ్రా చేద్దాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అండి, పాయింట్ 1, పాయింట్ 2 తీసుకోవాలండి. పాయింట్ 1కి మనకి ఏంటంటే ఈ క్యాపిటల్ R ఉంది కదండి, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r1 అంటే ఎంత అవుతుందండి, 70 + 20 90 mm. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి క్యాపిటల్ R ప్లస్ R2 అంటే మనకి 70 + 30 100 mm. ఓకేనండి. ఈ పాయింట్లతో 90 mmతో సర్కిల్ 1 దగ్గర నుంచి 100 mmతో సర్కిల్ 2 దగ్గర నుంచి మనం ఒక సెంటర్ని క్రియేట్ చేసుకోవాలండి. ఫస్ట్ 90 mmతో చేస్తున్నాను నేను. మనం కంపాస్ తీసుకొని స్కేల్ మీద ఒక 90 mmని మార్క్ చేసుకుంటామండి. ఈ సెంటర్ కరెక్ట్గా పెట్టకపోయినా కూడా మనకి ఆర్క్ సరిగ్గా రాదు. సో కాన్ఫిడెంట్గా చక్కగా పెట్టుకోండి. ఇదిగోండి, O1 సెంటర్ నుంచి కిందకు ఒక ఆర్క్ కొట్టానండి. అలాగే మళ్ళీ 100 రేడియస్తో O2 సెంటర్ నుంచి ఆల్రెడీ O1 సెంటర్ నుంచి డ్రా చేసిన ఆర్క్ని బైసెక్ట్ చేశానండి. ఇక్కడికి మనకి O వచ్చిందండి. ఇది O. ఇది ఏంటంటే ట్యాంజెంట్ ఆర్క్ డ్రా చేయడానికి వచ్చిన సెంటర్ అండి. ఇప్పుడు మన ట్యాంజెంట్ ఆర్క్కి మనకి రేడియస్ ఎంత ఇచ్చాడండి, 70 ఇచ్చాడు కదా. మన కంపాస్లో 70 mm సెట్ చేసుకుందామండి. 70 mm సెట్ చేసుకుని ఈ సెంటర్ నుంచి కరెక్ట్గా సర్కిల్స్ రెండు టచ్ అయ్యేలాగా అలా డ్రా చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత ఈ O దగ్గర నుంచి ఈ ఆర్క్ యొక్క సెంటర్కి ఒక లైన్ డ్రా చేసి యారో ఇచ్చి ఇది ఎంత అంటే అండి R70. ఓకేనండి. అలాగే సర్కిల్ 1 మనకి రేడియస్ ఇచ్చాడండి. నేను డయామీటర్ కింద చూపిస్తున్నాను. డయా 40. మీరు రేడియస్ కూడా చూపించుకోవచ్చండి. సర్కిల్ 2 60 అండ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు కదండి. సరిపోయింది కదండి. R1 R2 75 R70. ఈ ఆర్క్ని డార్క్గా ఉండాలి, మిగతాదంతా లైట్గా ఉండాలండి. ఓకేనండి. ఈ ఆర్క్ ఒక్కటి మాత్రం చాలా డార్క్గా ఉండాలండి. మీకు అది కనిపించడం కోసం నేను ఒక్కసారి హైలైట్ చేస్తున్నాను. మీరు మాత్రం సింగిల్ స్ట్రోక్లో నీట్గా డ్రా చేయండి. కాబట్టి ఇలా కొంచెం కిందకు కూడా కొట్టొచ్చండి. ఆర్క్ టచ్ చేసి వదిలేసినా పర్లేదు, ఇలా కింద కొట్టినా సరిపోతుందండి సేమ్ రేడియస్తో. ఇది థర్డ్ క్వశ్చన్ అండి. మీకు ట్యాంజెంట్ ఇంటర్నల్ ఆర్క్ ఈ క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి ఎక్స్టర్నల్ ఆర్క్ కూడా అడగొచ్చండి. సో ఎక్స్టర్నల్ ఆర్క్కి పైకి వస్తుంది, అది కూడా మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈలోగా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఓకేనండి. ఇప్పుడు మనం 3 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం కదా. కానీ పార్ట్ ఏలో యాక్చువల్గా 4 క్వశ్చన్లు ఉంటాయండి. నేను 4th క్వశ్చన్ ఎందుకు పక్కకు పెట్టేశానంటే అండి, ఇది మీకు సివిల్ మెకానికల్కి మాత్రమే. ఇది ఆల్రెడీ సివిల్ పేపర్, సివిల్కి అయిపోయిందండి. కాబట్టి ఓన్లీ మెకానికల్కి యూజ్ అవుతుందండి ఈ క్వశ్చన్. ఇది ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి క్వశ్చన్ నేను పక్కకు తీసేసానండి. పార్ట్ 3లో వాళ్ళకి మాత్రమే చేసే వీడియోలో యాడ్ చేసుకుంటాను. మీకు 4th క్వశ్చన్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ నుంచి రావచ్చండి. సో నెక్స్ట్ వేరే బ్రాంచ్ పేపర్ వచ్చినప్పుడు 4 క్వశ్చన్స్ చేస్తాను. ఈ 3 క్వశ్చన్స్ ఎక్సెప్ట్ సివిల్, మెకానికల్ ఆల్ బ్రాంచెస్కి యూజ్ అవుతాయండి. చక్కగా డ్రా చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.